వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ చైల్డ్ కేర్. సో పిల్లలకి ఏం పెట్టాలి అండ్ అలాగే ఎదిగే పిల్లలు చురుగ్గా ఉండాలి, తెలివితేటలు బాగా పెరగాలి, బాగా చదువుకోవాలి, ఆటల్లో పోటీల్లో అన్నిట్లో ముందుండాలి, అలాగే ఆరోగ్యంగా పెరగాలి. ఇవన్నీ ప్రతి తల్లి కోరుకుంటుంది. మరి ఇవన్నీ మీ మనసుకి సాటిస్ఫై అవ్వాలి, మీ పిల్లలు బాగా ఎదగాలి అంటే వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి ఈరోజు తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ చైల్డ్ కేర్. సో ప్రతి ఒక్క మదర్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడేది, ఆలోచించేది, వండేది అన్ని పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అని. సో పిల్లలు హెల్దీగా ఉండాలి అంటే వాళ్ళ డైట్ ఎలా ఉండాలి? పిల్లలు హెల్దీగా ఉండాలంటే ఏముంది, చక్కటి సమతుల్యమైన ఆహారం అనేది వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఇవ్వాలి. అది అందరికీ తెలిసిందే. అండ్ మనం కూడా చాలాసార్లు చెప్పాం ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెట్టకూడదు అని. కానీ అంటే చాలామంది పిల్లల్ని చూసినట్టయితే వాళ్ళ మదర్స్ కానీ పిల్లలు కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా అబ్బాయికి అది ఇష్టం ఉండదు, అది తింటే పడదు, అండ్ యూనో అది అంటేనే అవర్షన్. జనరల్గా పాలు, పెరుగు, మజ్జిగ, ఎనీ మిల్క్ ప్రోడక్ట్స్కి చూస్తూ ఉంటాము, లేదా కొన్ని సర్టన్ వెజిటబుల్స్ అంటే వాళ్ళు ఇష్టపడరు. అది అలాగే వదిలేసాము అంటే లైఫ్లో వాళ్ళు అలాగే పెరిగిపోతారు. సో ఆ పర్టికులర్ ఇంపార్టెంట్ ఫుడ్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు ఇంకెప్పటికీ తినరు, అలా వదిలేస్తారు. ఇంక్లూడింగ్ కాకరకాయ. చాలా మంది పిల్లలకి అఫ్కోర్స్ చేదుగా ఉంటుంది కాబట్టి తినరు. బట్ మనము ఎలా అలవాటు చేస్తే వాళ్ళు అలా పెరుగుతారు అనేది సత్యం. అందుకని ఏం చేయాలి అంటే 1 year లోపల వాళ్లకు సాధ్యమైనన్ని వెరైటీస్ మనము ఇవ్వడానికి ట్రై చేయాలి. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఆ టేస్ట్ బర్డ్స్కి తెలియని వయసులోనే అలవాటు పడిపోతారు. వన్స్ 1 year దాటి కొంచెం పెద్ద అయ్యేసరికి ఏంటంటే వాళ్ళకి ఓహో ఇది తీయగా ఉంది, ఇది చేదుగా ఉంది, ఇది టేస్టీగా ఉంది అని ఒక ఊహకు వచ్చేస్తారనమాట పిల్లలు. ఆ ఊహకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇష్టాలని చేంజ్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే పద్మ. అండ్ అలాగే జనరల్గా చాలా మంది పిల్లలు ఏంటంటే కొంతమంది ఎక్కువ రైస్ తింటారు. పిల్లలు లంచ్లో తింటారు, డిన్నర్లో తింటారు, వాళ్ళు రైసే పెట్టమని అడుగుతారు కూడా. అండ్ కొంతమంది కిడ్స్ చూస్తే వాళ్ళ మదర్స్ ఏమని కంప్లైంట్ చేస్తారంటే మా పిల్లలు అస్సలు రైస్ తినరు, చపాతీ, దోశలు అలాంటివన్నీ తింటారు కానీ రైస్ అసలు తినరు అని చెప్తారు. అండ్ కొన్ని వెజిటబుల్స్ని కంప్లీట్గా మీరు ఇందాక కాకరకాయ ఎగ్జాంపుల్ ఇచ్చారు, కొంతమంది కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. అండ్ కొంతమంది కిడ్స్ మీట్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. సో ఇలా ప్రతి ఇంట్లోని రకరకాల డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కిడ్స్ ఉంటారు కదా. సో మరి వీళ్ళకి మిగతా వాటిలో ఉండే పోషక విలువలు అందవు, అప్పుడు ఎలా హ్యాండిల్ చేయడం? అఫ్కోర్స్ నేను చాలా మంది పిల్లల్ని చూస్తూ ఉన్నాను, నాన్ వెజ్ వదిలేసేయండి, నాన్ వెజ్ తినకపోయినా ఓకే, ప్రోటీన్ మనం ఇంకో చోట నుంచి తీసుకురావచ్చు. బట్ మెయిన్గా ఎగ్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే ఉంటుందో అవి మనకు అన్ని రకాల ఫుడ్స్లో దొరకడం కష్టం. అండ్ ఆ ఎగ్ ఎదిగే పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. అది అస్సలు తినని పిల్లలు చాలామంది ఉంటారు. అండ్ పెరుగు, మజ్జిగ అంటేనే వామిటింగ్ చేసుకునే పిల్లల్ని చూశాను నేను. సో ఇలా డిఫరెంట్ కేటగిరీ పిల్లలు అవి మిస్ అవుతారు. న్యూట్రియంట్స్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఫర్దర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు బాడీకి. బట్ దాన్ని అలవాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని అంటున్నాను 1 year పిల్లలకి అది అలవాటు చేయాలి అని. అండ్ కొంతమంది పిల్లలు ఏంటంటే నువ్వు అన్నట్టుగా ఓన్లీ రైస్నే ఇష్టపడతారు, కొంతమంది ఓన్లీ చపాతీలే ఇష్టపడతారు. అవి ఆ ఇష్టం అనేది వాళ్లకు పేరెంటల్ జీన్స్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు, అండ్ మనం చేసినటువంటి అలవాటును బట్టి కూడా అయి ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఒక్కటే ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళు ఒక్కటే కనుక ఐటమ్ తింటూ ఉన్నారు అంటే కూడా వాళ్ళకి ఇష్టమైన ఐటెంలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి పొటాటో ఫ్రై అంటే అందరికీ ఇష్టమే. ఈ పొటాటో ఫ్రైలోనే మనం కొంచెం మేథి ఆకులు వేసుకోవడం కానీ, లేకపోతే ఇంకొక వెజిటబుల్ ఏదైనా యాడ్ చేయడం కానీ, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్ యాడ్ చేయడం కానీ, లేదా అందులోకి ఎగ్ వేసి ఫ్రై చేయడం కానీ, ఇలా రకరకాలుగా వాళ్ళకి ట్రై చేసి ఇచ్చాము అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి ఆ ఫుడ్తో పాటుగా కొంచెం అయిష్టంగా ఉన్నటువంటి ఫుడ్ని కూడా అలా స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు తింటారనేది నా ఒపీనియన్. ఓకే. అండ్ అలాగే పిల్లలు ఘీ కానీ, చీజ్, బటర్ ఇలాంటివన్నీ ఎక్కువగా అంటే పెద్దవాళ్ళు అంటే ఎక్కువ తీసుకోకూడని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ చిన్నపిల్లలు ఇవన్నీ ఒక లెవెల్లో తీసుకోవచ్చా? అంటే బాగానే ఎంజాయ్ చేయొచ్చా? చక్కగా తీసుకోవచ్చు. నెయ్యి యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో వైటమిన్ డి బోన్స్ స్ట్రెంగ్తెన్ అవ్వటానికి, ఈవెన్ హార్మోనల్ ఫంక్షన్ సరిగా అవ్వటానికి, చాలా టైప్స్ ఆఫ్ డిసీజెస్ రాకుండా అడ్డుకోవడానికి మనకు వైటమిన్ డి అనేది కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ వైటమిన్ డి నెయ్యిలో ఉంటుంది. అండ్ కాల్షియం లెవెల్స్ మనకి ఇందులో చక్కగా ఉంటుంది. ఇందులో ఉండే ఫ్యాట్ కూడా డైజెషన్కి చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ చీజ్ అండ్ బటర్ విషయానికి వస్తే ఇవి 2 కూడా హెల్త్కి మంచిదనే చెప్తాను. కాకపోతే ఇక్కడ ఒక కామా పెట్టుకోవాలి మనం, మార్కెట్లో దొరికేటటువంటి ఈ బటర్, చీజ్ ఏదైతే ఉందో అవి మాత్రం 100% సజెస్ట్ చేయలేను. ఎందుకంటే అవన్నీ కూడా చాలా
ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇట్స్ నాట్ 100% చీజ్, ఇట్స్ నాట్ 100% బటర్. అందులో అంటే ప్యూర్ చీజ్ ఎలా ఉంటుందో మనకి దొరికేటటువంటి మార్కెట్లో లైక్ దొరుకుతున్నాయి, ప్యూర్ చీజ్ కూడా దొరుకుతున్నాయి, బట్ దర్ ఇస్ హ్యూజ్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకు 100 రూపాయలు దొరికితే అది 600 రూపీస్ ఉంటుంది. సో అంత ప్రైస్ డిఫరెన్స్తో ఉన్నటువంటి వాటిని మరి నేను కొని పెట్టమని కూడా చెప్పలేను. అండ్ ఆ ప్రాసెస్డ్ చీజ్ కానీ వాట్ ఎవర్ ద ప్రాసెస్డ్ బటర్ కూడా నేను సజెస్ట్ చేయలేను. కాబట్టి మీరు ఇంట్లో కనుక వెన్నపూస తయారు చేసుకున్నారు అనుకుంటే ఆ వెన్నపూసని పిల్లలకి అలవాటు చేయడం చాలా మంచిది. చపాతీలకు కానీ ఎనీ ఆఫ్ ద ఫుడ్ వాటితో సజెస్ట్ పెట్టడం బెటర్ అనేది నా ఒపీనియన్. బట్ చీజ్ అన్ఫార్చునేట్ మనం ఇంట్లో తయారు చేసుకోలేకపోవచ్చు. సో అట్లీస్ట్ ఉన్నటువంటి మన హెల్తీ సరౌండింగ్స్ ఏముంటాయి, లైక్ ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి, వెన్న, ఇలాంటివి పెడితే బెటర్. సో ఇవాళ మన థీమ్ చైల్డ్ కేర్లో చైల్డ్ని ఎలా కేర్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు చూసారు కదండి ఇవాళ మన చైల్డ్ కేర్. సో పిల్లల గురించి ఎంత మాట్లాడుకున్నా మనకు బోర్ కొట్టదు కదా. అండ్ పిల్లలకి వెల్ బ్యాలెన్స్డ్ మీల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేక్ ష్యూర్ మీ పిల్లలు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, హెల్తీ ఫ్యాట్స్ అన్నీ తీసుకునేలా ప్లాన్ చేస్తూ ఉండండి. మరి అలా చేస్తూ కూడా వాళ్ళకు వెరైటీస్ తయారు చేయడం అనేది కూడా ఒక ఛాలెంజింగ్, అండ్ వాళ్ళ చేస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. మరి అలాంటి 2 రెసిపీస్ ఇవాళ మీకోసం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి డెవిల్డ్ ఎగ్ విత్ ప్రాన్స్, అలాగే సెకండ్ రెసిపీ కాలీఫ్లవర్ ఎగ్. ఇవాళ మన థీమ్ చైల్డ్ కేర్లో మన ఫస్ట్ రెసిపీ డెవిల్డ్ ఎగ్ విత్ ప్రాన్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి డెవిల్డ్ ఎగ్ విత్ ప్రాన్స్. సో ఎగ్ని మనము అలా బాయిల్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే బోర్ కొట్టి నిజంగానే వాళ్ళు తినడం కూడా మానేస్తారు ఆ ఇష్టంతో. అలా కాకుండా వాళ్ళకి వెరైటీస్ తయారు చేసి పెట్టాలి అంటే మరి బయట కొని తెచ్చి పెట్టడం అంటే ఇంట్లో తయారు చేసుకోవటం ఆల్వేస్ సేఫ్ కదా. సో మరి ఈ రెసిపీలో మరి ఎగ్స్ని మనం ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటున్నాము. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎగ్ మీరు బాయిల్ చేసుకోండి, స్క్రాంబుల్ చేయండి, ఆమ్లెట్ చేయండి, ఏ రూపంలో తిన్నా పిల్లలకి ఎగ్ మంచిదే. ఎందుకంటే మనకి ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్ లెవెల్స్ కానివ్వండి, అందులో ఉండే ఫ్యాట్ కంటెంట్ కానీ, వైటమిన్ డి కానివ్వండి, వైటమిన్ B12 కానీ, ఇవన్నీ కూడా పిల్లల ఎదుగుదలకి చాలా చాలా అవసరం. సో మరి ఇందులో మనం ఇంకా రొయ్యల్ని కూడా వేసుకుంటున్నాం. సో రొయ్యలు, ప్రాన్స్ ఎలాంటి పేరుతో పిలుచుకున్నా ఇందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా హై ప్రోటీన్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, హై అమౌంట్స్ ఆఫ్ కాల్షియం లెవెల్స్, వైటమిన్ B12, వైటమిన్ డి, ఇవన్నీ కూడా పిల్లల ఎదుగుదలకి, వాళ్ళ బోన్ స్ట్రక్చర్కి, వాళ్ళ మజిల్ డెవలప్మెంట్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి అన్నిటికీ కూడా సీ ఫుడ్ చాలా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్లో మనము పిల్లలకి ఇలా ఇచ్చినట్లయితే వాళ్ళ ఎదుగుదల అనేది మనం వర్రీ కానక్కర్లేదు పెద్దగా. సో మరి ట్రై చేయండి, ఈ రెసిపీని తప్పకుండా మీ పిల్లలు ఇష్టపడతారని అనుకుంటున్నాను. ఎలా తయారు చేయాలో చూసేయండి. డెవిల్డ్ ఎగ్ విత్ ప్రాన్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కాలీఫ్లవర్ ఎగ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఎగ్. సో కొంతమంది పిల్లలు ఎగ్ తింటే కాలీఫ్లవర్ తినరు, కాలీఫ్లవర్ తింటే ఎగ్ తినరు. మరి ఇవి రెండు కలిపిచ్చామనుకోండి, అట్లీస్ట్ ఏదో ఒకటన్నా ఇష్టం ఉంటే హ్యాపీగా తినగలుగుతారు. ఒకవేళ ఇష్టం లేకపోయినా అందులో మనం ఆలు కూడా వేసుకుంటాం కాబట్టి నాకు తెలిసి ఆలు అందరికీ ఇష్టం ఉండే ఉంటుంది. మరి మెయిన్గా ఇందులో కాలీఫ్లవర్ తోటి ప్లాన్ చేసుకుంటాము. కాలీఫ్లవర్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రూసిఫెరస్ వెజిటబుల్ అని చెప్పాలి. దిస్ యాక్చువల్లీ కెన్ కంట్రోల్ మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అట. సో ఎందుకంటే ఇందులో ఉండే హై యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా మంచిది, స్టమక్కి ఎస్పెషల్లీ. సో ఎప్పుడప్పుడు కాలీఫ్లవర్ని చాలామంది తక్కువ వండుకుంటూ ఉంటారు, అండ్ ఎస్పెషల్లీ పిల్లల విషయానికి వచ్చేసరికి కొంచెం తక్కువ పెడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి మీ పిల్లలకి. ఎగ్ కూడా ఇందులో వేసుకుంటున్నాము కాబట్టి హై ప్రోటీన్ మనం ఈ రెసిపీకి ప్రత్యేకంగా యాడ్ చేస్తున్నాము. వెజిటబుల్స్ విత్ ప్రోటీన్ విత్ ఫ్యాట్స్, సో గుడ్ కాంబినేషన్ కదా. అండ్ ఇంకా ఆలు కూడా. సో ఆలు అంటే ఇష్టపడని పిల్లలే ఉండరు కాబట్టి ఇందులో ఆలు కూడా వేసామంటే ఒక మ్యాజిక్ లాగా వర్క్ అయిపోతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి కార్బోహైడ్రేట్స్ ఇందులో నుంచి రీచ్ అవుతుంది, వైటమిన్ సి కూడా మనకి ఇందులో నుంచి ఉంటుంది, గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. సో ఫైబర్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వెజిటబుల్లో ఉండేటువంటి వైటమిన్స్ అండ్ మినరల్స్, చక్కటి రెసిపీ అండి. అండ్ ఆల్మండ్స్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాము అంటే హెల్తీ ఫ్యాట్స్ కూడా యాడ్ చేసిన వాళ్ళం అవుతాం, ప్రోటీన్ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేసినట్టు అవుతుంది. ఐ లైక్ దిస్ రెసిపీ అ లాట్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాలీఫ్లవర్ ఎగ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. వాసవి ఖమ్మం నుంచి ఇలా అడుగుతున్నారు. నాకు 2 ఏళ్ల నుంచి మెడ నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ ఎముకలు అరిగిపోయాయి అని చెప్పారు. బోన్స్కు సంబంధించి చక్కటి డైట్ తెలియచేయండి. నేను వెజిటేరియన్. హలో వాసవి గారు. సో బోన్స్ అరుగుతున్నాయి అంటే మన శరీరంలో బోన్స్ అనేది కాల్షియం సరిగా అబ్జర్వ్ చేసుకోవట్లేదు అని చెప్పి. సో కాల్షియం రిచ్ ఫుడ్ కోసం మనము నువ్వులు లేదా పాలకు సంబంధించిన పదార్థాలు, సోయా ప్రోడక్ట్స్, అండ్ అలాగే ఈవెన్ డ్రై నట్స్ అండ్ సీడ్స్, అండ్ కాల్షియం రిచ్ ఈవెన్ మనకి మిల్లెట్స్లో కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఫోకస్ ఆన్ మిల్లెట్స్ ఆల్సో. సో ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ దీంతో పాటుగా
వైటమిన్ సి మనము సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకుంటేనే మనకి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది మన బోన్ సరిగా చేసుకోగలుగుతుంది. సో ఈ వైటమిన్ సి కోసం ఎనీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఎస్పెషలీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని రోజుకి 2 to 3 సర్వింగ్స్ మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళా కనుక ఉంటే ఈవెన్చువల్లీ మనం కొంతవరకు పెంచుకోగలము. అండ్ అలాంగ్ విత్ ఇట్ సింపుల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ప్లాన్ చేసుకోండి. మన ఫస్ట్ రెసిపీ డెవిల్డ్ ఎగ్స్ విత్ ప్రాన్స్. డెవిల్డ్ ఎగ్స్ విత్ ప్రాన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ష్రింప్, ప్రాన్స్, ఫ్రైలు అంటారు కదా, వీటిని నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని కొంచెం బాయిల్ చేసుకుందాం. ప్రాన్స్ని ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కాస్త ఉప్పు, కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు ఈ ప్రాన్స్ని మనం కుక్ చేసుకుందాం. ఎగ్స్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ఎగ్ని హాఫ్ కట్ చేసుకొని ఇందులో ఉండే యెల్లోని మనం బయటకు తీసుకుందాం ఒక బౌల్లోకి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్, మన దగ్గర ఇంట్లో సీజనింగ్స్కి చాలా యూస్ చేస్తూ ఉంటాం కదా, పిల్లలకి నచ్చే చట్పట్ మసాలా కానీ లేకపోతే బేస్ సీజనింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా, కర్రీ పౌడర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లోని మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఎగ్ ఎప్పుడు ఫుల్గా హోల్గా పిల్లలకి ఇస్తే చాలా మంచిది. చాలా మంది డెవిల్డ్ ఎగ్స్ అనగానే మయోనీస్ కంపల్సరీగా యాడ్ చేసుకుంటారు. ఇందులో మయోనీస్ వేసి బాగా మిక్స్ చేస్తారు, బట్ మయోనీస్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో మయోనీస్ ప్లేస్లో మనం కాస్త బటర్ యాడ్ చేసుకుందాం. సో ఆ స్టిక్కీ కన్సిస్టెన్సీ కోసమే జనరల్గా మయోనీస్ యాడ్ చేస్తాము. అదే కన్సిస్టెన్సీ మనం బటర్ యాడ్ చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రాన్స్ ఎక్కడి వరకు వచ్చాయి చూద్దాం. సో కంప్లీట్గా మనకి ప్రాన్స్ కుక్ అయిపోయి, ఎక్కువ టైం కుక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఇలా తీసేసుకోవచ్చు. నేను ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని, పిల్లలకి మరీ కారం వేసినా మసాలాలు వేసినా తినడానికి ఇష్టపడరు. సో సింపుల్గా ఇలా ప్రాన్స్ని కొంచెం ఉప్పు అలాగే మిరియాల పొడి వేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని ఫిల్ చేసుకుందాం. ఫిల్ చేసుకున్నాక మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని ఇలా ఎగ్లో ఫిల్ చేసుకోవాలి. మరి ఇలా ఫిల్ చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. సో అంతా రెడీ చేసుకున్నాక కొంచెం మీ పిల్లలు స్పైస్ని ఇష్టపడతారు అనుకుంటే ఇలా కొంచెం మిరియాల పొడిని స్ప్రింకిల్ చేసుకోండి. డెవిల్డ్ ఎగ్స్ విత్ ప్రాన్స్ రెడీ అయిపోయి. మన నెక్స్ట్ రెసిపీ కాలీఫ్లవర్ ఎగ్. కాలీఫ్లవర్ ఎగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొంతమంది పిల్లలు ఎగ్ని ఇష్టంగా తింటారు, కొంతమంది పిల్లలు కాలీఫ్లవర్ తింటారు, ఎగ్ తినము అంటారు.
అలాగే ఆలు తినే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. సో ఇవన్నీ మిక్స్ చేసి ఒక రెసిపీ చేసాం అనుకోండి, వాళ్ళకి అందులో ఇష్టమైనది ఒక్కటేనా ఉంది కాబట్టి తినేస్తారు. సో అన్నిటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ వాళ్ళకి అందుతాయి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె మీ చాయిస్, ఆలివ్ ఆయిల్ లేకపోతే నువ్వుల నూనె, వేరుశనగ నూనె, ఇలా ఏది కావాలంటే అది వేసుకోండి. పిల్లలకి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ మరీ ఎక్కువ ఆయిల్ వేయకండి. సో ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. సో ఇప్పుడు వేగుతున్నాయి కదా, కొంచెం సాటే చేసుకోవాలి. వాటిలో ఉన్న పచ్చిదనం అన్నది పోవాలి, లేకపోతే ఆ రా స్మెల్ మిగిలిపోతుంది. సో ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి వేయించుకున్న తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాం. కాలీఫ్లవర్ అలాగే పొటాటో, ఎగ్స్ ఈ 3 కూడా బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కాలీఫ్లవర్ యాడ్ చేసుకుందాం. సో కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మసాలా పౌడర్, కాస్త ఉప్పు. పిల్లలకి ఎక్కువ మసాలాస్ అవసరం లేదు కాబట్టి మనం లైట్గా ఏదైనా మైల్డ్గా ఉండే గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆలు, సో కొంచెం కర్రీ ఫామ్లో చేసుకుంటే పిల్లలకి రైస్తో అయినా రోటీతో అయినా ఇవ్వడానికి బాగుంటుంది. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం, వేసేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. మూత పెట్టుకుందాం, కాస్త ఉడకాలి, కొంచెం వెయిట్ చేయండి. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు, కాలీఫ్లవర్ అలాగే ఎగ్స్ కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం థిక్నెస్ కోసం కాస్త కొబ్బరి పాలు వేసుకుందాం. థిక్నెస్సే కాదు, కొబ్బరిలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, పిల్లలకి ఇవి ఎంతో మంచి చేస్తాయి. అండ్ అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. పిల్లలకి, ఎదిగే పిల్లలకి ప్రోటీన్ చాలా అవసరం. సో ఆల్మోస్ట్ డన్. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాదాం యాడ్ చేసుకుందాం. సో బాదాంలో కూడా ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. కొత్తిమీర, వైటమిన్ సి, ఫైబర్. సో ఇందులో బంగాళదుంపలో ఫైబర్తో పాటు మనకి కొత్తిమీరతో కూడా ఫైబర్ వస్తుంది. కాలీఫ్లవర్ ఎగ్ రెడీ అయిపోయింది. డే
డెవిల్డ్ ఎగ్స్ విత్ ప్రాన్స్ అలాగే కాలీఫ్లవర్ ఎగ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. డెవిల్డ్ ఎగ్స్ విత్ ప్రాన్స్ కి కావలసిన పదార్థాలు: రొయ్యలు 1 కప్పు, వెనిగర్ 1/2 టీ స్పూన్, ఉడికించిన గుడ్లు 2, కర్రీ పౌడర్ 1/4 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, బటర్ 1 టీ స్పూన్. డెవిల్డ్ ఎగ్స్ విత్ ప్రాన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి ప్రాన్స్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఉడికించిన ఎగ్ ఎల్లోస్ అలాగే ఉప్పు, కర్రీ పౌడర్, బటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన ఎగ్ వైట్ లో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని పైనుంచి ఉడికించిన రొయ్యలు పెట్టుకొని కాస్త పెప్పర్ పౌడర్ వేసి సర్వ్ చేసుకుంటే డెవిల్డ్ ఎగ్స్ విత్ ప్రాన్స్ రెడీ. కాలీఫ్లవర్ ఎగ్ కి కావలసిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉడికించిన బంగాళదుంప 1, కర్రీ పౌడర్ 1/2 టీ స్పూన్, కాలీఫ్లవర్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఉడికించిన గుడ్లు 2, బాదాం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్. కాలీఫ్లవర్ ఎగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేయించుకొని ఆ తర్వాత ఎండుమిర్చి, కాలీఫ్లవర్, మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలిపి వేయించుకున్న తర్వాత ఉడికించిన ఆలు, ఉడికించిన ఎగ్స్ వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మూత పెట్టి దగ్గర పడాక కొబ్బరి పాలు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని బాదాం, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ ఎగ్ రెడీ. రేఖ ఇలా అడుగుతున్నారు: నా వెయిట్ 76 kgs, నాకు మ్యారేజ్ అయి 4 years అయింది, ఇంకా పిల్లలు లేరు, నాకు చక్కటి డైట్ తెలియచేయండి. హలో రేఖ గారు, సో ఇంకా పిల్లలకి లేరు అంటున్నారు. సో దట్ ఫర్దర్లో మీరు ఒక బేబీని క్యారీ చేయాలి అంటే ఎస్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హెల్తీ ఫుడ్. సో వాట్ ఈస్ హెల్తీ ఫుడ్ అనుకున్నప్పుడు వెల్ బ్యాలెన్స్డ్ మీల్. వాట్ ఈస్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్? సో మనకి ప్రాపర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ హెల్తీ ప్రోటీన్స్ అండ్ 4 to 5 servings ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ పిడికెడు రోజు నట్స్ అండ్ సీడ్స్ కలిపి ఉన్నటువంటి హెల్తీ ఫ్యాట్. ఈట్ ఫిష్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అండ్ ఈట్ చికెన్ ట్వైస్ అండ్ ఈట్ ఎగ్ ఎవ్రీ సింగిల్ డే అండ్ కొంచెం నెయ్యి తీసుకుంటూ ఉండండి. సో ఇలాంటివన్నీ కలిపితే మనకు వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. సో అలాంటి మీల్ని మనము హెవీగా కాకుండా కొంచెం కొంచెంగా మీరు తీసుకుంటూ ఉంటే మనకి హెల్త్ ఉంటుంది, అలాగే పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా పుట్టే అవకాశం ఉంటుంది. ఇవాల్టి మన థీమ్ చైల్డ్ కేర్. ఎదిగే పిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి అని ప్రతి తల్లి ఆలోచిస్తూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళందరికీ చక్కటి సమాధానాలు తెలియజేస్తూ ఈ రోజు ఎపిసోడ్లోని మంచి ఆహారం పిల్లలకి ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ తెలియజేసాం కదండి. మరి వీటన్నిటితో పాటు ప్రతిరోజు ఎగ్ ఇవ్వడం పిల్లలకి ఎంతో మంచిది. మరి ఆ ఎగ్ ప్రతిరోజు తినాలంటే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి అలా బోర్ కొట్టకూడదు అంటే ఇలాంటి చక్కటి రెసిపీస్ ద్వారా వాళ్ళకి మంచి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండే ఇంగ్రీడియంట్స్తో రెసిపీస్ కుక్ చేయొచ్చు. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఇప్పుడు మరోసారి వినద్దాం. పద్మ 2 రెసిపీస్ రెడీ చేశాను. వీటిలోనే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి గుర్తు చేస్తూ ఇవి పిల్లలకి ఏ టైంలో ఇస్తే మంచిది చూసారు కదండి. సో మరి ఇవాళ మన చైల్డ్ కేర్లో చక్కటి యమ్మీ హెల్తీ రెసిపీస్ మీకు పరిచయం చేసాము. సో మరి తప్పకుండా ట్రై చేస్తారని ఇంట్లో అనుకుంటున్నాము. మరి ఈ 2 రెసిపీస్ని ఏ టైంలో తీసుకోవచ్చు అనుకుంటే మరి మన ఫస్ట్ రెసిపీ డెవిల్డ్ ఎగ్ విత్ ప్రాన్స్. ఐ థింక్ ఇది ఒక స్నాక్ లాగా కూడా తినొచ్చండి, లేదా డిన్నర్ టైంలో కూడా బాగానే ఉంటుంది. లంచ్ ఇస్ ఆల్సో ఓకే. అండ్ మన ఈ కాలీఫ్లవర్ ఎగ్ ఒక రోటీ లెక్క కానీ రైస్ లెక్క కానీ బాగుంటుంది, ఇది లంచ్ ఆర్ డిన్నర్. సో తప్పకుండా 2 రెసిపీస్ ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ పద్మ. సో విన్నారు కదండి, పిల్లలకి ఏం పెట్టాలి, లంచ్లో ఏమి ఇవ్వాలి, డిన్నర్లో ఏమి ఇవ్వాలి, పిల్లలు హెల్దీగా ఉండాలి, ఇలా అందరు మదర్స్ ఆలోచిస్తారు కదా. మరి మీ అందరూ ఈ ఎపిసోడ్ చూసాక మేము చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లలు నిజంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. చూసారు కదా, మరి ఇవాళ థీమ్ చైల్డ్ కేర్లో పిల్లలు పెరుగుదలకి, ఎదుగుదలకి ఇవన్నీ ఏం అవసరం అవుతాయి, అసలు పిల్లలకి ఏం పెట్టాలి, పిల్లలకి ఏం పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా చదువుకుంటారు, హెల్దీగా పెరుగుతారు, ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. తప్పకుండా ఫాలో అవుతూ ఈ హెల్దీ రెసిపీస్ని మాత్రం తప్పకుండా మీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు హెల్దీగా ఉంటారు, మీరు హెల్దీగా హ్యాపీగా ఉంటారు. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.